నమస్కారం. నా పేరు ఐరన్ సందీప్, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ఎస్పీ కార్యాలయం వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇంద్రప్రియ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ చూడడం జరిగింది. గడ్డం ఇంద్రప్రియ గారి పైన వచ్చినటువంటి వార్తా కథనాలపై మేము కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. అయితే ఒక పెద్ద నాయకుడి పైన ఆరోపణలు చేస్తే మీరు పెద్ద నాయకులు కాలేరు, అది మీ పతనానికి దారితీస్తుంది. షబ్బీర్ అలీ గారి నిబద్ధత ఏంటో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఆయన చేసిన సేవలు ఏలేని సేవలు ఉన్నాయి. అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఆయనపై ఎన్నో ఆరోపణలు చేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలని చెప్పేసి ఆనాడు నక్సలైట్లు సైతం బాంబు దాడులు చేయడం జరిగింది. ఎంఐఎం నాయకులు సైతం దాడులు చేయడం జరిగింది. ఎన్ని చేసినా మా నాయకుడు ఎక్కడ తలొగ్గలేదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా మా నాయకుడి కణంకరం కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయనపై మీలాంటి చిల్లర పల్లర నాయకులు ఎన్ని కుళ్ళు కుతంత్రాలతో ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా వాటిని కార్యకర్తలు అందరం తిప్పికొడతాం. ఈరోజు కార్యకర్తలందరినీ కట్టుబంధన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా నాయకుడి పైన మీరు అవాకులు చవాకులు పేలితే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీకు, మీ వెనుక ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మమ్మల్ని అందరినీ అక్కడ ఆపబట్టిండు షబ్బీర్ అలీ గారు. లేని పక్షంలో మీ పైన ఎలాంటి చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే జరిగే పరిణామాలన్నిటిపైన కూడా మీపైనే బాధ్యత ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ కోర్టులా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేయాలి. మీరు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీలో ఉన్నట్టుగా పనిచేస్తే ఈరోజు కుదరదు. ఇది జాతీయ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలను పరిగణలోకి తీసుకొని మీరు మీ ఈ చిల్లర పల్లర మాటలు బంద్ చేసి ఇంకోసారి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే విషయమే లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని గెలిపించడానికి వచ్చినాను, రేవంత్ రెడ్డి గారికి నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చినానని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడి పైన మీరు చెయ్యి చేసుకుంటే ఆ పార్టీ మిమ్మల్ని బహిష్కరించి మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తే రాజకీయ భిక్ష పెట్టినటువంటి మా నాయకుడు షబ్బీర్ అలీ గారి పైన మీరు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది తప్పు. ఆ రోజు మహిళగా మిమ్మల్ని గుర్తించి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరిగింది పార్టీలో. ఆ తర్వాత మీ పైన నమ్మకం పెట్టుకొని మీకు అదనపుగా వైస్ చైర్మన్గా మీరు వస్తే చైర్మన్గా చేసినటువంటి మా నాయకుడు వారిపైన మీరు ఇలా అబద్ధపు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మా షబ్బీర్ అలీ గారి వాయిస్ అని చెప్పేసి ఏదో తయారు చేసినటువంటి ఆడియోని మీరే బయటకు రిలీజ్ చేయించి, ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ ముందర మీ ఆయన గారు ఆన్సర్ చెప్పాల్సిన సమయం వచ్చింది, దాన్ని డైవర్ట్ చేయాలనే పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా అనుకోవచ్చు కదా. జనాలు ఎందుకు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు? ఈరోజు ఏ జనరేట్ చేసినటువంటి ఆడియో కావచ్చు, అది ఆ ఆడియోలో మా సార్ వాయిస్ క్లియర్గా లేదు, మా సార్ వాయిస్ కాదు అది. దాన్ని అడ్డం పెట్టి ఈరోజు ఇక్కడ ప్రజల లోపల మీకు సానుభూతి తెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది దానిపైన టెక్నికల్ ఇష్యూ కాబట్టి దానిపైన ఖచ్చితంగా మీ దగ్గర ఒరిజినల్ ఆడియో ఉంటే పంపించండి, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం, నిజాలు బయటకు వస్తాయి కదా. ఎవడో ఏదో అలటప్ప పేపర్లో రాస్తే ఆ పేపర్లని పట్టుకొని వచ్చి మా నాయకుడి పైన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? మా నాయకుడి పైన బాధ్యుని చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? ఇది పద్ధతి కాదు. చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు పద్ధతి మార్చుకోండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా పద్ధతి మార్చుకోమని చెప్పండి. గత చరిత్ర అంతా కూడా మీరేందో తెలుసు అందరికీ. ఇప్పటికైనా మీరు విలువలకు తగ్గట్టుగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ విలువలకు తగ్గట్టుగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో మనుగడ ఉంటుంది. కానీ మీరు ఇట్లాంటి వ్యవహారం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. కొన్ని ఛానల్ లోపల వచ్చినటువంటి ఆడియో పైన కూడా నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే అది మా నాయకుడి వాయిస్ కాదు. ఇలా మీరు వాస్తవాలు తెలుసుకోకుండా ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తే వాళ్ళపైన కూడా న్యాయ సలహాలు తీసుకొని ఖచ్చితంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకునే విధంగా కేసులు వేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.
ఇకపైన వాస్తవాలు తెలుసుకొని వాస్తవాలని ప్రచురించి వాస్తవాలని టెలికాస్ట్ చేయాలని చెప్పేసి నేను వాళ్ళకి సలహా ఇస్తున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు లేవు. కామారెడ్డిలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే నాయకుడు, ఒకటే ఎజెండా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో జరుగుతూ ఉంది. ఈ గ్రూప్ రాజకీయాలు అంటూ ఎవరో నిన్నాక మొన్న వచ్చిన వాళ్ళని పెట్టేసి పత్రికలు ఎక్కువ చేస్తే వాళ్ళు ఎక్కువ అయిపోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ స్థానం ఏందో, వాళ్ళ విలువ ఏందో, వాళ్ళ సత్తా ఏందో తెలుసుకొని మెదలాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.